ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి మెసేజ్ కొన్ని అబ్జర్వ్ చేశాను చూడండి. దానిలో బేసిక్గా ఇంకా కొన్ని అర్థమెటిక్ క్లాస్ అన్నట్టుగా అన్నారు, అంటే టైమింగ్ ఇంకా ఎక్కువ కావాలన్నట్టుగా అన్నారు. ఓకే, దట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. ఓకే, దాన్ని మేము దృష్టిలో పెట్టుకుంటాం. ఇంకా అంటే మోడల్స్ అని కాకుండా ఇంకా ఎక్కువ టైం అని మీరు జనరల్గా మెన్షన్ చేశారు. ఓకే, సో యాక్చువల్గా ఎన్ని చేసినా తక్కువనే వాస్తవానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సంటేజ్ టాపిక్ తీసుకున్నారనుకోండి, పర్సంటేజ్ టాపిక్ మనం యాక్చువల్గా మనం ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఐబీపీఎస్ అనుకోండి లేదా ఎస్ఎస్సి అనుకోండి, సో దాని లెవెల్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఐబీపీఎస్ పీఓ వేరు, మళ్ళీ క్లర్క్స్ వేరు. కాబట్టి మనం ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం అనే దాని మీద మనం ఆలోచించాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు 1 or 2 క్వశ్చన్స్కి మనకు సరిపడా ప్రిపేర్ అవుతాయి, మనం అన్నీ కవర్ చేయడానికి ఈ తక్కువ టైంలో ఛాన్స్ ఉంటుంది డెఫినెట్గా. సో ఇప్పుడు మోడల్స్ అని కాకుండా ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ చెప్పాను నేను, కానీ మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క మోడల్కు మళ్ళీ మీరు ఓన్గా ప్రిపేర్ కావాల్సి వస్తుంది. సరే, ఏ బుక్ అంటే మార్కెట్లో ఏ బుక్ ఉన్నా తీసుకోండి, కానీ ఆ మెథడ్ మాత్రం నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు దాని వెనకాల ఆ బుక్లో ఉన్న వెనకాల ఉన్నటువంటి సొల్యూషన్ చూస్తే మళ్ళీ మీరు మిస్గైడ్ అవుతారు. క్వశ్చన్ తీసుకోవచ్చు, మీరు ఏ బుక్ నుండైనా క్వశ్చన్ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ సొల్యూషన్ మాత్రం మీరు ఆ మెథడ్ కాకుండా క్వశ్చన్ తీసుకొని నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్కు మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే సపోజ్ మీరు వేరే ఎగ్జామ్ అనుకోండి, అది చెప్పే లెవెల్ ఇంకా డిఫికల్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. మోడల్స్ అవే అయినా కూడా మనం చాలా డిఫికల్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. కానీ మన ఉద్దేశం ఈ ఎగ్జామ్ కాబట్టి మనం ఆ చెప్పిన మోడల్స్ ఏవైతేనో దీనికి సరిపోతాయి. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ చూడండి మీరు, అంటే లాస్ట్ జరిగినటువంటి ఒక 10-15 పేపర్స్ చూస్తే కనుక మనకు ఏ మోడల్లో అడుగుతున్నాడో తెలుస్తుంది. సో దానికంటే ఎక్కువే చెప్పాను యాక్చువల్గా, అంటే ఆ ఎగ్జామ్ బేస్ కంటే కొద్దిగా ఎక్కువనే చెప్పాను. మీరు ఈ చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే కనుక మీకు యూజ్ అవుతుంది. సరే, ఇంకా చెప్పాలనుకోండి, చెప్పడానికి నేను రెడీ ఉన్నాను, దానిలో ఏం లేదు. ఇప్పుడు మీరు ఏ లెవెల్ అంటే ఆ లెవెల్ చెప్పడానికి, ఇంకా ఎక్స్ట్రా టైం చెప్పడానికి కూడా నేను ఆల్వేస్ అంటే సుముఖంగా ఉన్నానని చెప్పాలి. ఎందుకంటే మీరు దాని గురించి వరిగాకండి. తర్వాత ఇప్పుడు టిప్స్ అన్నారు చూడండి, అంటే మామూలుగా మనకి ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి అంటే ఈ 30 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 30 క్వశ్చన్స్ మనం ఎంత టైంలో చేయాలి? అట్ ద మ్యాక్సిమం 30 minutesలో చేయాలి. 30 minutesలో చేయాలి అన్నప్పుడు మనం ఎంత స్పీడ్గా ఉండాలి? ఇప్పుడు క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్గా ఉండాలి. నేను చెప్పే ప్రతి టాపిక్లో మీరు వీడియో చూస్తే కనుక ఎవ్రీ టైము, అంటే ప్రతి క్వశ్చన్ కూడా నేను సొల్యూషన్లో చెప్పేటప్పుడు సింప్లిఫికేషన్ కూడా చేశాను. నేను ఎందుకు సింప్లిఫికేషన్ కూడా చేయాల్సి వచ్చింది అంటే సేమ్ అదే మోడల్లో మీరు చేస్తారని. తర్వాత అన్ని క్వశ్చన్స్ షార్ట్కట్ బేస్ మీద ఉండవు అనే పాయింట్ మీరు గుర్తించాలి. ఎవరన్నా అన్ని క్వశ్చన్స్ షార్ట్కట్ బేస్ మీద చేయొచ్చు అని చెప్తే కనుక అది అబద్ధం అవుతుంది. అన్నీ ఉండవు ఎట్టి బస్సులో కూడా, కానీ చాలా వరకు షార్ట్కట్ టెక్నిక్స్తో చేయొచ్చు. కానీ కాన్సెప్చువల్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ప్రిపరేషన్లో కాదు, మీరు ఎగ్జామ్ నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా రావాలి. ఎందుకంటే మన ఎగ్జామ్ క్రాక్ చేయడం మీద కాన్సన్ట్రేట్ ఉండాలి. అంటే మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఏం అవసరమో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, తర్వాత ఇంకా కొందరు ఏంటంటే నార్మలైజేషన్ స్కీమ్ గురించి కొందరు పెట్టినట్టున్నారు ఇందాక. దానికి ఏంటంటే డెఫినెట్గా దాని గురించి మీరు వరిగాకండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ బేస్ కాబట్టి ఒక సెషన్లో పేపర్ ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్లో స్టూడెంట్ 30కి 30 స్కోర్ చేయొచ్చు, బట్ ఇది చాలా ఈజీ ఉండొచ్చు. ఇంకో సెషన్కి వచ్చేసరికి మ్యాక్సిమం స్కోరే 25 ఉండొచ్చు. కాబట్టి నార్మలైజేషన్ స్కీమ్లో ఎట్లా ఉంటుందంటే 30 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కు 30 కనబడదు, చివరికి 27 కనబడుతుంది. ఈ 25 వచ్చిన స్టూడెంట్ కూడా 27 కనబడుతుంది. ఆ ఫార్ములా గురించి మీరు వరిగాకండి, అది స్టాటిస్టికల్ ఫార్ములా, దాని గురించి మీరు వరి కావద్దు. మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి అంటే పేపర్ పర్ఫెక్ట్గా చేయడం మీద మాత్రమే ఉండాలి. సో కానీ మనం చేసినటువంటి స్కోర్ మాత్రం రాదు. ఎందుకంటే ఇప్పుడు పేపర్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు మనకు 24 మార్క్స్ వచ్చినా మనకు రిజల్ట్ చూసరికి 27 మార్క్స్ ఉంటాయి. పేపర్ ఇది వచ్చినప్పుడు 30కి 30 చేసినా కూడా మనకు 25 ఉండొచ్చు. సో దాని గురించి మీరు వరిగాకండి. తర్వాత మెన్సురేషన్ అనేది బహుశా పోస్ట్ చేయలేదు అన్నట్టు అన్నారు కొంతమంది. మెన్సురేషన్ టాపిక్ చెప్పండి సార్ అన్నట్టుగా ఉంది. బట్ ఒకవేళ ఇంతకుముందు కనుక లోడ్ చేయకపోయి ఉంటే కనుక అది వి విల్ బీ లోడింగ్ అగైన్, అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే దానిలో మనకు 2 పాయింట్స్ ఉంటాయి, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఓకే,
దీన్ని మనం ఎట్లా చదవాలంటే మెన్సురేషన్ను జామెట్రీతో అనుబంధంగా చదివితే కనుక, ఎందుకంటే జామెట్రీలో మనకి ఏముంటుంది, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజ ధర్మాలు కానీ చతుర్భుజ ధర్మాలు కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ మెన్సురేషన్లో ఏరియాస్ వాల్యూమ్స్లో కూడా మనకు అవే వస్తాయి. కాబట్టి అవి రెండు కలిపి చదవాల్సి ఉంటుంది. అప్పుడైతే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అదే మాదిరి ట్రిగ్నామెట్రీ గురించి అడిగాడు. ట్రిగ్నామెట్రీలో మనకి ఎన్ని వస్తాయి, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. చాలా సింపుల్గా బేసిక్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మీద రావచ్చు, ప్లస్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనే మీద ఒక క్వశ్చన్ రావచ్చు. అది చాలా సింపుల్గా ఉంటుంది. అంటే అది ఇప్పుడు నేను సబ్జెక్టు మరి అది చెప్పడం కుదరదు, ఇంట్రాక్షన్ కాబట్టి. బట్ బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది, బాగా డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. పైప్స్ అండ్ మిక్చర్స్ టాపిక్ అన్నారు. పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్ అండ్ వర్క్లో చెప్పాము మనం, కొన్ని క్వశ్చన్ చెప్పాను. కానీ మీకు ఇంకా కావాలనిపిస్తే చెప్పచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్లో మన ఎక్స్టెన్షనే పైప్స్ అండ్ సిస్టమ్స్, అంటే ట్యాంకులు కుళాయిలు అని ఉంటుంది కదా. దానిలో ఒకటే టెక్నిక్ ఏంటంటే మనం ఖాళీ చేసేదాన్ని మైనస్గా తీసుకుంటాం, నింపేదాన్ని ప్లస్గా తీసుకుంటాం, అదొకటే తేడా ఉంటుంది. సో ఆ మిక్చర్స్ అనేది మనం పర్సంటేజ్లో కొంత కవర్ చేసాము, రేషియో ప్రపోర్షన్లో కొంత కవర్ చేసాం. తర్వాత మీకు యావరేజెస్ ఏజెస్ అని కూడా మీరు యాక్చువల్గా దానిలో మెన్షన్ చేసి లేదు, కానీ అది కూడా మనం చెప్పడం జరిగింది. ఏది వయస్సులు సగట్లు ఉంది కదా, అది కూడా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి కాబట్టి దాని బేస్ మీద కొన్ని చెప్పడం జరిగింది. దానిలో కూడా నేను ఒకటే మోడల్, ఒకటే ఫండమెంటల్ అండర్స్టాండింగ్ బేస్ మీద, ఒకటే పాయింట్ మీద అవన్నీ క్వశ్చన్ చెప్పుకుంటూ వచ్చా. మీరు దాన్ని పట్టుకోవాలి, ఆ నాడి అంటాం కదా, ఆ మెథడ్ను పట్టుకుంటే కనుక మీరు ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మీరు బాగా డిఫికల్ట్గా ప్రిపేర్ కాకండి. ఎందుకంటే ఒక టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి, మనకు 2.5 months ఉంది కాబట్టి బాగా డిఫికల్ట్గా ప్రిపేర్ అయినా మీరు అన్ని టాపిక్స్ కవర్ చేయలేరు. సో కాబట్టి ఏంటంటే ఈ టైం ఫ్రేమ్స్లో మీరు కరెక్ట్గా ఈ ఎగ్జామ్ కోసం మాత్రమే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది మోడరేట్గా ఈజీగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి బాగా డిఫికల్ట్గా ప్రిపేర్ కాకండి. ఒకవేళ మీరు నెక్స్ట్ ఎగ్జామినేషన్ కూడా కలిపి చదువుదాం అనుకుంటే అది వేరే ఇష్యూ, అది మీ పర్సనల్ ప్రిపరేషన్. కాబట్టి బేసిక్స్తో పాటుగా ఒక లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని అనుకుంటే, మనం లెవెల్ 1 ఈజీ, లెవెల్ 2 మోడరేట్, లెవెల్ 3 డిఫికల్ట్ అనుకుంటే, ఫండమెంటల్స్తో పాటుగా లెవెల్ 1, లెవెల్ 2 వరకు వెళ్ళండి, సరిపోతుంది. రైట్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే మనం యాక్చువల్గా ఇది తెలుగులోనే చేసాం. మనం ఈ తెలుగు మీడియం వాళ్ళ గురించి చేసాము. సో ఫార్ వీ డు నాట్ థింక్ ఇన్ దట్ డైరెక్షన్, బట్ ఓకే, బేస్డ్ ఆన్ యువర్ సజెషన్ విల్ థింక్ ఓవర్ ఇట్. అంటే ఇంగ్లీష్ మీడియంలో ఎట్లా అనేది మనం ఆలోచించలేదు, బట్ విల్ థింక్ ఓవర్ ఇట్. ఓకే. తర్వాత ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీకి వస్తే కనుక మనకు అన్ని టాపిక్స్ నుండి క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు దేన్ని వదలడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టమ్ నుండి మొదలుకొని, సంఖ్యా వ్యవస్థ నుండి మొదలుకొని, మనకు ట్రిగ్నామెట్రీ దాకా ప్యూర్ మ్యాథ్స్తో కలుపుకుంటే కనుక ప్రతి టాపిక్ నుండి క్వశ్చన్ వస్తుంది. మన దేన్ని వదలడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి అన్నిటి మీద ఫోకస్ ఉండి పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 mark మేక్స్ ఏ మేజర్ డిఫరెన్స్. మొత్తం ఎంత 80 lakhs మెంబర్స్ అప్లై చేసినట్టు అక్రాస్ ఇండియా. మీరు 2 crores మన తెలుగు స్టేట్స్లో 12 lakhs. మీరు జస్ట్ ఆ మ్యాగ్నిట్యూడ్ గురించి మీరు చూడండి. అంటే ఎంత 1 mark అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో చూడండి. ఈవెన్ 0.25 అంటే మన నెగిటివ్ మార్కింగ్ అన్నీ కలుపుకుంటే 0.25 0.25 మార్క్స్తో కూడా వెరీ గుడ్. కొండల ప్రదీప్ చెప్తున్నాడు చూడండి, లాస్ట్ టైం గ్రూప్ డి రాశాను, 1.75లో మార్క్తో మిస్ అయింది అన్నాడు. నేను అదే చెప్తున్నాను, 1.75 కాదు, 0.25 మార్క్స్తో కూడా మన లైఫ్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రిసైజ్గా ఏంటంటే మనకు కావాల్సింది ఏంటిది, మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనకి ఏది పనికి వస్తుంది అనేది చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. మనకి ఇష్టం ఉంది, ఇష్టం లేదు కాదు. ఇక్కడ చాలామంది ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే, నాకు ట్రిగ్నామెట్రీ ఇష్టం ఉండదు, అట్లా కుదరదు. ఇష్టాలు ఇందులో కుదరవు. ఎందుకంటే 0.25 మార్క్స్తో మిస్ అవుతుంది. ఇప్పుడు నా ఇష్టం లేదు టాపిక్ అంటే కుదరదు కదా, మొత్తం ప్రిపేర్ కావాలి. ఓకేనా. కాబట్టి ఎవ్రీ 0.25 మార్క్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ ప్లాన్తో మనం ముందుకెళ్తే సక్సెస్ అవుతాం. ఇక్కడ నాకు రీజనింగ్ బాగా వచ్చు ఉండదు. నేను 20 years నుండి చెప్తున్నాను. మీరు నన్ను అడిగితే మీకు రీజనింగ్ సార్ బాగా వచ్చు అంటే నేను రాదు అని, అంటే బాగా వచ్చు అని మాత్రం చెప్పను, రాదు అని కూడా చెప్పను, అది వేరే విషయం. కానీ బాగా వచ్చు అని చెప్పరాదు. ఎందుకంటే ఎప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉండాలి, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈ 20 yearsలో నేను నేర్చుకున్న క్వశ్చన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ వేరుగా ఉండొచ్చు. డెఫినెట్గా ఇప్పుడు అన్లైక్ మీరు జిఎస్ సార్లు ఇద్దరు పక్కన ఉన్నారు, వాళ్ళకు నాకు తేడా ఏంటంటే, మీరు చదివిన క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా, జిఎస్లో చదివిన క్వశ్చన్ రావచ్చు, కానీ అర్థమెటిక్ రీజనింగ్లో అట్లా చదివిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ రాదు కదా. డెఫినెట్గా కనీసం నంబర్స్ మోడల్స్ ఏమొచ్చినా కూడా నంబర్స్ వేరుగా ఉంటాయి కదా.
కాబట్టి మనకు ఉండాల్సిన స్ట్రాటజీ ఏంటి? జిఎస్కు కరెంట్ అఫైర్స్కి ఉండాల్సిన స్ట్రాటజీ వేరు, అర్థమెటిక్ రీజనింగ్ ఉండాల్సిన స్ట్రాటజీ వేరు. రెండింటిని కంబైన్ చేయదు అసలే. దీని స్ట్రాటజీ దానికి అప్లై చేయొద్దు, దాని స్ట్రాటజీ దీనికి అప్లై చేయొద్దు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జిఎస్ కరెంట్ అఫైర్స్ అనుకోండి, మెమొరీ బేస్ ఉంటుంది. మీరు ఎంత మెమొరీ మీరు షార్ప్గా ఉంటే అంత తొందరగా మీరు దాన్ని గుర్తుపెట్టే ఛాన్స్ ఉంటుంది. మీరు అదే మెమొరీని తీసుకొచ్చి అర్థమెటిక్ రీజనింగ్కు అప్లై చేస్తా అంటే కుదరదు. ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే అండర్స్టాండింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాజికల్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బాగా ప్రాక్టీస్తో మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం ఏ లెవెల్లో ఉన్నా కూడా నాన్ మ్యాథ్స్ అనేది మీరు పక్క పెట్టండి, ఆ ఫీలింగే మైండ్లోకి తీసేయండి. జనరల్గా అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ కొన్ని టాపిక్స్ తప్పించి ఇవి అందరికీ కామన్ సెన్స్ బేస్ మీద ఉన్నటువంటి క్వశ్చన్సే. మ్యాథ్స్ వాళ్ళని ఉద్దేశించి ఇచ్చే క్వశ్చన్ కాదు. అంటే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను నాన్ మ్యాథ్స్ కదా, నేను మ్యాథ్స్ వాడిని కాదు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. నాకు తెలిసిన స్టూడెంట్స్ బైపీసీ వాళ్ళు చాలా ఎక్సలెంట్గా చేసేవాళ్ళు ఉన్నారు, ఏది అర్థమెటిక్ రీజనింగ్ను. కాబట్టి మీరు అది మైండ్లోకి వెళ్ళి ఫస్ట్ మనం తీసేయాలి. ఏది ఈ ఎగ్జామినేషన్ అపియర్ అయ్యేటప్పుడు కానీ అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే కాంటెంట్ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ అపియర్ అయ్యేటప్పుడు ఆ మైండ్లోకి వెళ్ళి ఆ కాన్సెప్ట్ ఉండద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే అది మనకు ఎప్పుడు మైండ్లో ఉంటే కనుక మన ఎఫిషియన్సీ దెబ్బతింటూ ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ అనేది మీరు అది పక్కకు పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది జనరల్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్. కొన్ని టాపిక్స్ మీరు అన్న ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్ కొంతవరకు మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఉపయుక్తంగా ఉంటాయి డెఫినెట్గా. కానీ మీరు అది ఎట్టి బస్లో దానిలోకి వెళ్ళి తీసేయండి, మైండ్లోకి వెళ్ళి తీసేసి కాన్ఫిడెంట్గా ప్రిపేర్ కండి. కాన్ఫిడెంట్గా చేసిన క్వశ్చనే 2-3 సార్లు చేస్తే కనుక మనకు చాలా ఫాస్ట్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను ఏంటంటే మనకు రెండో అవసరం ఇక్కడ స్పీడ్ అండ్ అక్యురసీ అని. ఊరికే రాదు, ఇప్పుడు స్పీడ్ అంత ఫాస్ట్గా రాదు, మనం చాలా ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆ స్పీడ్ను అచీవ్ కాగలుగుతాం. సో మీరు ఉన్న ఫ్యాక్ట్స్ మనం ముందు పెట్టుకొని మనకు ఎగ్జామినేషన్కి ఏది అవసరం మనం రీచ్ అవుతున్నామా లేదా అనే దాని మీద ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. పర్సనల్గా నేను స్పీడ్ను అచీవ్ అవుతున్నానా, 30 క్వశ్చన్లు నేను 25 నిమిషాలు చేయగలుగుతున్నానా, లేదా 40 నిమిషాలు అవుతుందా, గంట అవుతుందా అని ఎవరిది వాళ్ళు పర్సనల్ చెక్ చేసుకోవాలి. చేసుకుంటూ ప్రిపేర్ అవుతే కనుక మీరు డెఫినెట్గా మీకు సక్సెస్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మోడల్స్ అంటారా, మోడల్స్ మీకు ఎక్కువ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో అది ఈ ఎగ్జామ్ కోసం చెప్పాను నేను. అంటే ఎక్కువ చెప్పాను, దీనికంటే ఎక్కువనే చెప్పాను. కానీ మీకు ఇంకా కావాలనుకుంటే చెప్పడానికి నేను రెడీ, దానిలో వెనకపోయే ప్రసక్తి లేదు, రైట్. సో ఇంకా టైమింగ్స్ కూడా అన్నారు 30 minutes అని సంథింగ్ ఇంకొద్దిగా పెంచాలని, అది కూడా ప్రాబ్లం లేదు. దాని గురించి కూడా మీరు వరి కాకండి. ఐ విల్ గివ్ మోర్ టైం ఫర్ యూ, ఓకే. సో నార్మలైజేషన్ గురించి వరి కాకండి. సో ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసి మనకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయో టాపిక్ కనీసం 1 or 2 పెట్టుకోండి. ఇప్పుడు 5 questions, మనకు 5 టాపిక్స్ అనుకోండి, 6 questions డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ప్యూర్ మ్యాథ్స్ అంటే ట్రిగ్నామెట్రీ కానీ, ఇప్పుడు ఆల్జీబ్రా కానీ, తర్వాత వచ్చేసి మెన్సురేషన్ కానీ, జామెట్రీ కానీ, ఇవి కనీసం 5-6 టాపిక్స్లో మనకు 6 questions కంటే ఎక్కువ రావు డెఫినెట్గా. సో 24 marks మన అర్థమెటిక్ మీద ఉంది, ఒక 6 questions ప్యూర్ మ్యాథ్స్ మీద వచ్చే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ వదలడానికి ఛాన్స్ లేదు, ఏ క్వశ్చన్ కూడా వదలడం అస్సలు ఉండదు. అదే చెప్తున్నాను, ఎవరో శేఖర్ ఆరూపులు అని పెట్టారు, సార్ మ్యాథ్స్ ట్రిక్స్ చెప్పండి సార్ అన్నాడు. మ్యాథ్స్ ట్రిక్స్ దానిలోనే చెప్పాను, కానీ అన్ని ట్రిక్స్ అనేది ఉండదు అనేది ఒక పాయింట్. డెఫినెట్గా